శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల సంచలనం రేపిన హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఎచ్చెర్ల మండలం పొన్నాడు నుంచి వెంకన్నగారిపేట దారిలో జరిగిన ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ మీడియాకు వెల్లడించారు. మొన్న 26వ తారీఖున రెండో నెల పొన్నాడు బ్రిడ్జి దాటిన తర్వాత టోపులో ఒక గుర్తు తెలియని శవం అక్కడ ఉందని చెప్పేసి మొత్తం అంతా కూడా హెడ్ అంతా బ్రేక్ అయిపోయి ఉందని చెప్పేసి మా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు సిఐ గారు అక్కడికి వెళ్ళడం, ఆ రాత్రి అంటే సుమారుగా మాకు రావడం ఈవినింగ్ అయిపోయింది. ఆ నైట్ వెళ్ళి చూసి గార్డ్ వేసి ఆ టైంలో అక్కడంతా ప్రొటెక్షన్ అంతా ఏర్పాటు చేశారు. ఎవరిదా శవాన్ని ఐడెంటిఫై చేస్తే అది పైలా మోహన్ రావు అని చెప్పేసి మన వ్యాంబే కాలనీలో ఉంటాడు, ఆయనదని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇమీడియట్గా చుట్టుపక్కల అందరూ కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళ తాలూకా భార్య, పిల్లలు, కొడుకున్నాడు, వాళ్ళని కూడా వచ్చి ఐడెంటిఫై చేయడం. టిఫిన్ సెంటర్ని రన్ చేస్తుంటాడు, అలాగే చీటీ పాటలు వేస్తుంటాడు, అలాగే మన ఈ జిల్లాలో ఉన్నటువంటి హిజ్రాల సంఘానికి నాయక్గా ఉంటాడు. అతను వృత్తి అయితే టిఫిన్ సెంటర్, అలాగే చీటీ లేడు. ఆయన ఉండడం కూడా ఈ హిజ్రాల సంఘానికి నాయక్ అంటారు. ఆ నాయక్గా ఆయన ఉండి వాళ్ళ తాలూకు వెల్ఫేర్ చూడడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో దీని మీద మా సిఐ గారు ఇమీడియట్గా ఈ ఒక 3 టీమ్స్ని ఫామ్ చేసి, మా ఎస్పీ గారు కూడా ఇంపార్టెంట్ మన జీసగడాం ఎస్ఐ గారితో, అలాగే లావేర్ ఎస్ఐ, అలాగే జేఆర్ ఆ సర్కిల్ ఎస్ఐస్, అలాగే హెచ్ఆర్ఎల్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో 3 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. సిఐ గారు వారికి ఉన్నటువంటి నేరస్థల పరిశీలన, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ఇమీడియట్గా నైట్ కంటిన్యూగా హార్డ్ వర్క్ చేయడంతో దాంట్లో మంచి క్లూస్ అయితే మనకు లభించింది. ఆ క్లూస్లో భాగంగా ఈరోజు ఆ నేరస్తుడు భయంతో దేనితోటో మళ్ళీ అక్కడ ఈ మన పొన్నాడు బ్రిడ్జ్ అవతలే ఆ ఏరియాలోనే తెచ్చాడని ఒక సమాచారం రావడంతో వారికి ఉన్న సమాచారం ప్రకారం ఐడెంటిఫై చేయడం, పట్టుకోవడం అనేది జరిగింది. ఇంట్రాగేషన్లో అతడు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఆలబోయిన దిల్లేశ్వరరావు, అతని వయసు కూడా సుమారుగా 21 ఇయర్స్ ఉంటాయి. హైత్ నగర్లోనే, శ్రీకాకుళంలోనే ఉంటాడు ఆయన. ఇంట్రాగేషన్ చేసినప్పుడు చాలా సర్ప్రైజింగ్ విషయాలు బయటకు వచ్చినాయి. ఏంటంటే అసలు ఒక వ్యక్తిని అంత అంటే ఆ నేరస్థలం చూస్తే అర్థమవుతుంది, ఎంటైర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది హెడ్ ఇంత మొత్తం మెత్తగా చెదకొట్టినట్టు అనమాట. అంత లావ్ వెపన్ తోటి అత్యంత కిరాతకంగానే కొట్టడం జరిగింది. దాంతోపాటు బాడీ మీద కూడా చాకుతో గాయపరిచినటువంటి పోట్లు కూడా మనకి ఆ రోజు మనం గుర్తించాం. ఏంటి అసలు నేరం ఎందుకు ఈ తీవ్రతలో జరిగింది అనేది మీద సిఐ గారు చాలా ఇంట్రాగేట్ చేస్తే, ఈ యొక్క దిల్లేశ్వరరావు అనే వ్యక్తి, ఈ యొక్క మోహన్ రావు అనే వ్యక్తి ఇద్దరు కూడా ఈ చీటీ పాటల విషయంలోనూ ఈ యాక్చువల్గా దిల్లేశ్వరరావు ఆశీలు వసూలు చేస్తుంటాడు. అలాగూ ఈ ఆశీలు వసూలు చేసి చిట్లు కట్టడంతో ఇద్దరికి ఒక పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. దట్ ఈజ్ అన్యాచురల్ సెక్సువల్ కాంటాక్ట్. ఒకరికొకరికి ఏర్పడడంతో ఇద్దరు అలా ఒకే గదిలో ఉండడం. ఆ దిల్లేశ్వరరావుకి ఎప్పుడన్నా ఆర్థికంగా డబ్బు కావాలంటే ఈ మోహన్ రావు అతనికి ఆర్థిక సహాయం చేయడం, 5,000 10,000 ఇంకెంత కావాలని అంత. ఎందుకంటే బికాజ్ దే హ్యావ్ సమ్ అదర్వైజ్ రిలేషన్షిప్ అనేది ఉండడంతో ఆల్మోస్ట్ ఇద్దరు కూడా కలిసి ఉండడం. ఈ విధంగా ఇద్దరికి అలా ఉండి అతను ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండడం, దీనికోసం ఒక రూమ్ కూడా సపరేట్ తీసుకున్నారు. అక్కడ కలిసి ఉండడం, తాగడం, ఇలా చేస్తూ ఒక సందర్భంలో ఇద్దరికి గొడవ అయింది. ఆ గొడవలు అయినప్పుడు ఏం చెప్పండి, నువ్వు నేను గొడవ పడద్దు, నీకు నేను మెయింటెనెన్స్ కింద నెలకి 10,000 రూపాయలు, మంచి ఇల్లు కూడా 10 లక్షలు పెట్టి కట్టిస్తానని చెప్పడం జరిగింది. అదేది ఫుల్ఫిల్ చేయలేదు. దాంతో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవ్వడం. అయితే అప్పుడు ఈడు అన్నాడు అనమాట, ఎవరు
ఈ డిసీజ్డ్ నువ్వు ఇలాంటివి చేస్తావనే నీకు ఒక డిసీజ్ నేను అంటించాను. ఆ డిసీజ్ మూలంగా నీకు ఎప్పుడు నువ్వు నాతో ఉండాల్సిందే, ఇంకెక్కడికి వెళ్ళలేవు అనేటువంటి చెప్పడంతో అతను తగిలిపోయాడు. అదే నా జీవితాన్ని నాశనం చేసాడు, నా బతుకుపోయింది, లేనిపోని ఈ జబ్బు రావడం మూలంగా నా బతుకుపోయింది అనేటువంటి బాధ అతనిలో ఉంది వర్ణాతీతంగా. సో ఈ డబ్బు ఇవ్వట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, ప్లస్ తన జీవితాన్ని నాశనం చేశాడు. దాంతో ఒక విధమైనటువంటి బాధతో అతను ఉండడం, ఎలాగైనా ఏమీ చేయలేదు కాబట్టి ఇతన్ని చేయాలన్నాడు. దాంతో అతను ఏమన్నాడు, నువ్వు ఇదంతా ఏదన్నా గట్టిగా చేస్తే నీ ఫ్యామిలీకి చెప్పేస్తాను అది ఇదని ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయినాయి. ఎప్పుడైతే ఇది బహిర్గతం అయితే ఇంకా కుటుంబం ఇబ్బందులు, సమాజంలో కొంచెం చెడ్డ పేరు వస్తుందని వీడిని చెప్పకముందే ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకుని ఆయన వాళ్ళ మేనల్లుడు ఒక ఫ్రెండ్ పాలకొండలో ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఒక బండి కార్ ఎంగేజ్ చేసుకుని అతని ఫ్రెండ్ ప్రశాంత్ అని ఉన్నాడు, వాళ్ళందరూ కలిసి కారులో వచ్చారు. వస్తున్నప్పుడు ఈయన ఫోన్ చేశారు, నువ్వు ఎక్కడున్నారో. వాళ్ళకి ఏం చెప్పారు, అరసివిల్ గుడికి వెళ్దాము, నీకు దర్శనం చేయిద్దాం అని వాళ్ళ అక్కతో చెప్పి వాళ్ళ మేనల్ని కూడా ఎక్కించుకున్నాడు. గుడికి కదా అని వాళ్ళు పంపించారు. వస్తూ వీడికి ఫోన్ చేశాడు డిసీజ్కి, మేము వస్తున్నారా, నువ్వు ఎక్కడున్నావు, పాపలాలు ఉన్నారు కదా రా అని. అంటే ఆడు కూడా షాప్ నుంచి బయలుదేరి బండి మీద వస్తే బండి అయిపోయింది. అప్పుడు ఆ బండి వదిలేసి పొన్నాడు బ్రిడ్జ్ యువతల నడుచుకుంటూ బ్రిడ్జ్ దాటినాక అక్కడికి వెళ్ళి వీళ్ళంతలో ఈ కారులో ఆపోజిట్లో వచ్చి వీడిని ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న తర్వాత ముందు సీట్లో ప్రశాంత్ డ్రైవర్ కూర్చున్నారు. డ్రైవర్ అంటే సాయి అన్న అతను, కార్తీక్ అన్న మేనల్ వెనకాతలు కూర్చున్నాడు. ఒక పక్కన ఇతను కూర్చొని మధ్యన ఇతను కూర్చోబెట్టుకున్నారు అన్నమాట. మోహన్ వస్తున్నప్పుడు ఆ మాట ఆర్గ్యుమెంట్ పెరిగి చేతిలో ఉన్న చాకుతోటి అతని మీద అటాక్ చేశాడు. ఇది చూసి ఆ డ్రైవర్ ఆశ్చర్యం, ఇదేంటి మనం గుడికని తీసుకొచ్చి గుడికి తీసుకెళ్తానని చెప్పి ఇదేం చేస్తున్నాడని ఆ డ్రైవరు ఇటు తిప్పమనగానే ఆపపోతే ఆ డ్రైవర్ని బెదిరించాడు, నువ్వు ముందుకెళ్ళకపోతే నిన్ను పొడిచేస్తానని. అనగానే ఆ తోటలోకి ఇలా దగ్గర తీసుకెళ్ళేటప్పటికి అందులో ముందు ఉన్నటువంటి కుర్రాడు భయం పడిపోయి గంతేసి పారిపోయాడు. ఎవరి కార్తీక్ అన్నది. ఈ డ్రైవర్ కూడా ముందుకెళ్ళి దిగిన తర్వాతప్పటికి వెనకాతలు ఉన్నాడు వీడు పట్టుకుని ఫిల్టర్ పట్టుకుని కారు నుంచి కింద లాగేసి ఆ తుప్పల్లోకి తీసుకెళ్ళేటప్పటికి డ్రైవర్కి టెన్షన్ పట్టుకుని కారు ఇమ్మీడియట్ రివర్స్ చేసుకుని డ్రైవర్ పారిపోవడం, వెనకాల ఆ కుర్రాడు కూడా కారు వాళ్ళు పారిపోయారు. ఇది చూసి ఆ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో ఆడు ఈ ప్రశాంత్ అనేవాడు, ఇదంతా ఏంటి గుడికి వెళ్దాం ఇదంతా అనుకుని ఇటు కత్తులతోటి కొట్టి పెద్ద కర్ర తీసుకొచ్చి ఆయన కొట్టేస్తానని ఆడు పారిపోయాడు. ఆడ అడ్డగించడానికి ముందు చెప్పడానికి చూస్తే ఆడి మీద కూడా పొడి చేస్తాను చంపేస్తానని ఆయన కూడా అటాక్ చేశాడు. ఎప్పుడైతే ఇదంతా నాకు ఇది భయం వేస్తుందని చెప్పి ఆడు పారిపోయాడు. ఆడు కసి తీరా ఆడిని చంపాలనుకున్నాడు కాబట్టి కత్తితో పొడిచి ఆ కర్రతోటి మొత్తం అంతా కొట్టి అక్కడే స్పాట్లో చంపేసి వీళ్ళు కూడా అదే దారిలో తోటలోంచి వెళ్తూ ఉంటే ఉన్నాడు. అక్కడి నుంచి ఒక మోటార్ సైకిల్ అది ఎక్కి మళ్ళీ పాల్గొండది పారిపోయాడు. అక్కడి నుంచి పోలీసులు ఎత్తుకుతున్నారని తెలిసి 2-3 రోజులు అజ్ఞాతంలో ఉండి ఈరోజు మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఏరియాలో ఏమనుకుంటున్నారు అని ఒక వెరిఫై చేయడానికి వచ్చిన సమయంలో సిఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి కేసు. ఎందుకంటే సమాజంలో ఇటువంటి ఉండడం అనేది కరెక్ట్ కాదు. అది దీని మూలంగా కుటుంబాలు ఎన్నో భిన్నమైపోయే పరిస్థితి. కాబట్టి ఇటువంటి తప్పు చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ డిసీజులు కూడా ఆ విధంగా బిహేవ్ చేయడం, దాంతో ఈ కేసులో సిఐ గారు ఇమీడియట్గా మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి ఆ కార్ని చేసి కార్ ఎలాగొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ తోటి మన ఎస్ఐ గారు, అలాగే జీసగడం ఎస్ఐ గారు, హెచ్ఎల్ ఎస్ఐ గారు కూడా వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ వర్క్ చేసినాయి. మా ఎస్పీ గారు చాలా అప్రిషియేట్ చేశారు. ఆ టీంలో అందరికి కూడా కంపల్సరీ రివార్డ్స్ కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అనౌన్స్ చేశారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.